హలో అండి, అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకి పైగా అపారమైన అనుభవం ఆయన సొంతం. ఈ 3 దశాబ్దాలలో ఆయన ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించి ఎంతో మంది వారి వారి జీవితాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి కారకురైనటువంటి వ్యక్తి ఆయన. అండ్ అలానే వారు రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ కూడా. సో వారే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి తర్వాత భవిష్యత్ కార్యాచరణ అన్నది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి మంచిది, ఎక్కడ అధిక లాభాల్ని మనం పొందొచ్చు, ఇటువంటి సందేహాల్ని మనం నివృత్తి చేసుకుందాము వారిని అడిగి. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ నిజంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఈ క్వశ్చన్కి, ఈ టాపిక్ గురించి చాలా మంది. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉండేటటువంటి ల్యాండ్ రేట్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పి. అండ్ అలానే చాలామంది రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇవే చెప్తూ ఉన్నాయి, మీరు కొనుక్కోవాలంటే ఇంకా అసలు ఇప్పుడు ది బెస్ట్ ఆపర్చునిటీ, ఇంకా తర్వాత మనకి జూలై 1 నుంచి అన్నీ పెరిగిపోతాయి రేట్స్ ఇవన్నీ అని చెప్పి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే ఇంకా తెలంగాణలో భూమి రేట్స్ అన్నవి చాలా పెరిగే ఛాన్స్ అన్నది ఉందా రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారం? గవర్నమెంట్ ఏది చెప్పినా చేయాలనుకుంటే చేస్తారమ్మ. ఎందుకు మీరు చూసుకుంటే మిగతా ఏ చీఫ్ మినిస్టర్ కూడా అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ సీఎం పోర్ట్ఫోలియో పెట్టుకోలేదు. ఐ థింక్ నాకు తెలిసిన ఊహన్నంత ఫస్ట్ సీఎం వెస్కట్ మున్సిపల్ కేటీఆర్ గారు ఏదైతే డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసేవారో అది రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వలేదని ఆయన దగ్గర. బికాస్ హీఈస్ బేసికల్లీ ఏ రియాల్టర్. హీస్ కెరియర్ స్టార్టెడ్ యాజ్ ఏజెంట్. మనం 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్ కొని వెళ్ళాలి కట్టిన అనుభవం ఉంది అని. సో ఎందుకంటే దానికి ఒక సెల్ఫిష్ రీజన్ కూడా ఉంది. డబ్బులు క్విక్గా వచ్చేది. ఒకప్పుడు మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, తర్వాత ఫార్మా వచ్చింది, దాని తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది, ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు లేటెస్ట్ ఇవన్నిటి తలదన్ని ఉన్నది రియల్ ఎస్టేట్. ప్రాపర్టీ, లొకేషన్. నేను ఇందాక చెప్పినట్టు 90,000 కోట్లు సుమారు ఓన్లీ రియల్ ఎస్టేట్ ద్వారా. ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న అడిగారో అది 100% అవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. అవును, మొత్తం డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి 30% దాకా తగ్గిపోయింది అంటున్నారు. బై ఇంకొక 10 yearsలో వీల్ కమ్ డౌన్ టు 30-25%. అంటే మొత్తం మిగతా నల్లధనం ఏదో మొత్తం లెక్కల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో ఎందుకు వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 21-22లో ఒకసారి పెంచారు, ఇది ఈ ప్రైసెస్ని రివైజ్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఒక ఫామ్ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు కొనుక్కుంటే ఒక ₹1 కోటి ఉందనుకోండి, అఫీషియల్ వాల్యూ 5-10 లక్షలే ఉంటుంది. ఆ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఎంత కొన్నారని కొనేవాడికి అమ్మేవాడితో మూడో వ్యక్తి తెలియదు. ఎందుకంటే ఈవెన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రిజిస్టరింగ్ ది ప్రాపర్టీ ఆయన కూడా తెలియదు. ఆయనకి ఎంతవరకు వైట్ వాల్యూ ఎంత ఉందో అంతవరకే తెలుసు. అది అగ్రికల్చర్ ల్యాండ్. సిటీలో కొనుక్కుంటే కొద్దిగా వ్యత్యాసం తక్కువ. బట్ ఓవరాల్గా చూసుకుంటే గైడ్ లైన్ వాల్యూ అంటాం. మనం ఏ దాని మీద అయితే రిజిస్ట్రేషన్ డ్యూటీ కడతామో గైడ్ లైన్ వాల్యూ, దాని మీద ఇంత స్టాంప్ డ్యూటీ 7.6% ఉంది. సో 5 లక్షలు వర్సెస్ 1 crore అంటే 95 lakhs మీద స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టట్లేదనే కదా అర్థం. కానీ ఈ మాట అందరికీ తెలుసు, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్, కొనుక్కునేవాడికి అమ్ముకునేవాడికి అందరికీ తెలుసు, కానీ ఎవరేం చేయలేకపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన సీఎం అయిన తర్వాత వచ్చిన కొద్ది ఇన్ఫర్మేషన్ బట్టి ఆ డిఫరెన్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అంటే వ్యత్యాసం ఏదైతే గైడ్ లైన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి ఏదైతే తేడా ఉందో 90% తేడా ఉందో దాన్ని మేబీ హీ విల్ ఇంక్రీజ్ టు 25-30-50% ఏరియాలు బట్టి అనుకుంటున్నాను. అంటే కానీ సార్ ఇప్పుడు ఇక్కడ అంటే గవర్నమెంటే ఉన్న వాల్యూస్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంది కదా, ఇప్పుడు మార్కెట్ వాల్యూ మరి ఇంకా దానికంటే ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంటారు? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఏం పెడతావు, ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే గ్రామటికల్ మిస్టేక్. సో ఇక్కడ మార్కెట్లో పెరిగిన వాళ్ళకి ఒకటి ఏంటంటే ఇప్పుడు 5 లక్షల వాల్యూని 5 లక్షల మీద 7.6% కడుతున్నాం. సో 35,000 ఎంతో కొంత.
ఇప్పుడు 5 లక్షలు కాస్త నేను 35 లక్షలు చేసాను అంటే 30 లక్షలు పెరిగింది. 30 లక్షల మీద ఇంకో 2 లక్షల ఇన్కమ్ గవర్నమెంట్ కోసం, అది వాళ్ళ ఫోకస్. సో ఈ రేట్లు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అన్ని పెంచడం వల్ల దాదాపు అమలు పరిస్థితి ఆగస్ట్ 1st వీక్ నుండి దాదాపు ఇంకొక 10,000 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది అదనంగా సంవత్సరానికి. 10,000 కోట్లు. సో మీరు అనేది బేస్ లైన్ వాల్యూ పెరిగినప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగిపోతుంది, కానీ ఇంత ఎక్స్టెంట్ పెరగపోవచ్చు. డెఫినెట్ గా పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా ఇంటెన్షన్ అంటే ఆ వ్యత్యాసాన్ని మినిమం చేయడం అంటే చూస్తున్నారు. డిఫరెన్స్ ఎక్కువ ఉండకుండా 95 లేకుండా మేబీ 36, 70, 35, 60 అన్న ప్లాన్లో చేస్తాం. విలేజ్లో ఒకలాగా, సిటీలో ఒకలాగా చేసినప్పుడు ఏమవుతుందంటే సెల్లర్ హ్యాపీ ఉంటాడు, బయర్ హిట్ తగులుతుంది. ఎందుకంటే సెల్లర్కి ఇన్కమ్ వస్తుంది బాగానే, గవర్నమెంట్ ఈజ్ హ్యాపీ, గవర్నమెంట్కి ఇన్కమ్ అది. బట్ బయర్ ఒకప్పుడు సెల్లర్ అవుతాడు కదా, అప్పుడు ఈయనకు కూడా బెనిఫిట్. సో ఓవరాల్గా నాకు తెలిసి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. కంటిన్యూస్ సర్వే ఉంది, చూస్తున్నారు. దే ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్, ఎంత పెంచాలి, ఎంత పబ్లిక్ నుండి కూడా రివోల్ట్ వస్తుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అక్కడ ఆయన సీటే కోల్పోయారు, ఇక్కడ ధర్నీ అని పెట్టి ఈయన సీటు కోల్పోయాడు. సో ఇది సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోగ్రాఫ్లో నువ్వు ఉండవు, సింహమే ఉంటుంది. సో దే హ్యావ్ టు సీ, ఆచి తీసి పబ్లిక్ డెసిషన్ తీసుకుంటే ఆచి తీసి తీసుకోవాలి. సో కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్న ఒక విధంగా ఎకానమీ పెరుగుతుంది. బయింగ్ పవర్ ఒకప్పుడు మా చిన్నప్పుడు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నారు, పీపీఎఫ్ఓ గ్రాట్యుటీ వచ్చి. ఇప్పుడు అలా కాదు, మీ ఏజ్లోనే కొనేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. మీరు ఒక యాంకర్ గంటకు వెళ్తే 10,000 అడుగుతారు, తప్పులేదు. సో శాలరీ చేసిన వాళ్ళు ఎప్పుడు కొత్తారు? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఏ కాల్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్, బట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అబౌట్ ద పర్సంటేజ్. అయితే ఇక్కడ భిన్నంగా మాట్లాడుతుందంటే ఆల్రెడీ ఏపీలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, లిక్కర్ రేట్లో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది, ఏం ఉండదండి. ఇప్పుడు పెట్రోల్ పెంచారు అనుకోండి 10 రూపాయలు, అంటే ఇప్పుడు మేబీ ఇక్కడ ఇంకా బాగా పెరిగిపోతే ఇన్వెస్టర్స్ ఏపీలో ఇన్వెస్ట్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కదా అన్నది కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2 అరటిపళ్ళ వాళ్ళు 20 సంవత్సరాలు ఒక బండి రోడ్డు మీద అమ్ముకుంటాడు, 3వ బండి మీకు తెలిసినట్టు ఎవడో పెట్టాడు. వీళ్ళిద్దరు మూసుకుంటారా? వీడి బిజినెస్ వీడికి ఉంటుంది, వాడి బిజినెస్ వాడుకుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎన్ని రాష్ట్రాలు వచ్చినా, ఎన్ని సిటీలు వచ్చినా, ఎన్ని డెవలప్మెంట్ వచ్చినా హైదరాబాదే. నాకు ఒక ఆయన కాంపిటీషన్ ఏదో ఛానల్ అడిగారు, సార్ మీకు కాంపిటీషన్ ఎవరు అని. నాకు కాంపిటీషన్ నేనే, నా రికార్డ్స్ నేను ఎరగొట్టుకుంటా. ఎందుకంటే దేర్ కెనాట్ బి అనదర్ డాక్టర్ నంది రామేశ్వర్ లైక్ మీ. నాకు దగ్గరలో ఉండొచ్చు. అదేవిధంగా హైదరాబాద్కు ఉన్న మార్కెట్, హైదరాబాద్ యూనిక్నెస్ ఉంది. సెటిలర్స్, ఏపీ సెటిలర్స్ ఎవరైతే హైదరాబాద్లో పెట్టారో కొంతమంది షిఫ్ట్. నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను వైజాగ్లో చదువుకున్నా, గుంటూరులో చదువుకున్నా, తెలంగాణలో సెటిల్ అయ్యాను. అక్కడ సగం లైఫ్ అక్కడ. సో నాకు 2 స్టేట్లు ఇంపార్టెంటే నాకు, యాజ్ ఎ నేటివ్ ప్లేస్, యాజ్ ఎ లివింగ్ ప్లేస్. బట్ మార్కెట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మార్కెట్ విల్ నాట్ స్టాప్ ఫర్ యూ, మార్కెట్ విల్ గ్రో కంటిన్యూ. ఎందుకంటే RRR వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా HMDA పరిధిని ORR నుండి RRR వరకు పెంచుతుంటే అది కూడా ఇన్కమే గవర్నమెంట్కి. ఎందుకంటే మీకు తెలుసు GHMCలో హైయెస్ట్ రేట్లు ఉంటాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. రెండోది HMDA, నెక్స్ట్ DTCP, నెక్స్ట్ GP. సో రేట్లు ఎంత అంటే ఇక్కడ మీరు కూర్చున్న ప్లేస్లో 3 నుండి 4 లక్షల గజం. అదే మీరు ORR దగ్గర వెళ్తే 1 నుండి 2 లక్షలు, DTCPకి వెళ్తే 10,000 నుండి 50,000. ఇప్పుడు ఏమవుతుంది, ఆ DTCPలో కొనుక్కున్న వాడికి HMDA బెనిఫిట్ అయింది అనుకోండి, ఈ కాస్ట్ అక్కడ వచ్చేస్తుంది, ఎక్కువ అయిపోతుంది. డబుల్ స్పీడ్ కూడా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు డబుల్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే వైట్ ట్రాన్సాక్షన్ పెరగాలి, బ్లాక్ ట్రాన్సాక్షన్ తగ్గాలి అనుకుంటే దిస్ వన్ వే దే ఫైండ్. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, కొంతవరకు ఒక డిఫరెన్స్ కాంపన్సేట్ చేస్తుంది. సో బట్ అంటే ఇప్పుడు ఈ యాక్ట్ ఏదైతే మనకి ఇంప్లిమెంట్ కాబోతోందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, మార్కెట్ ల్యాండ్ ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అవైతే ఎంతో కొంత మేర పెరిగే ఛాన్సెస్ అయితే దీనివల్ల అనేది ఉండదండి. 99% తగ్గదండి, పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇంకా, కొనుక్కునే వాళ్ళకి వెయిట్ అండ్ వాచ్ ఉంటారు కొంతమంది, వెయిట్ అండ్ వాచ్. అలాంటి వాళ్ళు ఏదంటే డెసిషన్ తీసుకోవడం బెటర్. లేదు 1-2 years ఆగుతానంటే ఆగవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1-2 months డెఫినెట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ₹1,00,00,000 కొనాలో అప్పుడు 1,10,00,000, 1,20,00,000 కొంటాం. బేసిక్ రేట్ పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది. సో ఇఫ్ సంబడీ వాంట్స్ టు బై, చెప్పేవాళ్ళు 100 చెప్తారండి. ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అయిందన్నారు, అయిందా?
అయింది కదా. అయ్యింది. ఆ నలుగురే కొన్నారు అక్కడ. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది ఆ నలుగురు అని తప్ప మిగతా వాళ్ళు ఎవరు కొనలే. అదొక లాజిక్, అదొక స్కీము, అదొక ఇన్సెంటివ్. సో దాని కథ వేరు. అది ఎందుకు పెరిగింది, ఎందుకు పెంచారు అనేది సపరేట్. సో మార్కెట్లో ఇప్పుడు ఏమంటారు, ఏపీలో రేట్లు 50 లక్షలు 4 కోట్లు అయిందంటారు. బయ్యర్స్ ఆర్ నాట్, అంటే నాలెడ్జ్ లేకుండా ఉండరు. బయ్యర్స్ ఆర్ మోర్ అవేర్నెస్ దాన్ మీకంట, నాకంట, బిల్డర్ కంట. వాళ్ళు 10 మంది బిల్డర్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి వస్తారు, 10 మంది వెళ్ళి నా దగ్గరికి వస్తారు. దాని మార్కెట్ దాందే, దీని మార్కెట్ దీందే. మేము మాట్లాడితే గ్రౌండ్ రియాలిటీ మాట్లాడతాం. కోట్ చేయడం వేరు, ట్రాన్సాక్షన్ అవ్వడం వేరు. ఓకే. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. మా రియల్టర్ ఆప్షన్లో ఒక సపరేట్ డివిజన్ ఉంది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. మేము ఏం చెప్తామంటే, మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఇన్ అండ్ అవుట్ చెప్తాం. మీకు టైం ఉండదు, మీ రెగ్యులర్ వర్క్ చేసుకోవాలి. డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. సో ఐ డోంట్ థింక్ ఎనీ వెయిట్ అండ్ వాచ్. ఇమ్మీడియట్లీ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ ఇఫ్ యూ హావ్ డిసైడెడ్ టు బై, ఆర్ యూ హావ్ టు వెయిట్ ఫర్ లిటిల్ మోర్ టైం. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు దిస్ ద రైట్ టైం అనుకోవచ్చు? అంటే ఇది ఇంకో 2 months లో, ఇప్పుడు నెక్స్ట్ జూలై ఆగస్ట్ 100% కొనుక్కునేవాడికి రైట్ టైం, అమ్ముకునేవాడికి రైట్ టైం కాదు. ఓకే. సో బిఫోర్ కొనేసుకోవడం బెటర్ అంటారు. ఇప్పుడు జూలై ఆగస్ట్ తర్వాత ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. పెరిగే అవుతాయి, ఇంకా డెఫినెట్ గా పెరిగితే. ఎంత పెరిగితే అనేది మనం టూ ఎర్లీ టు టెల్. 20-30% అయితే పెంచడానికి రెడీగా ఉన్నారు. ఓకే. సో ఫైన్, థ్యాంక్ యూ.